జీవితం అంటే ఆగిపోవడమా, ఓడిపోవడమా, లేక ఆగిపోకుండా సాగిపోవడమా? ఓకే. ఒక పనిని మనం ప్రారంభించినప్పుడు అది కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోవచ్చు. మన వాళ్ళ వల్ల, పరిస్థితుల వల్ల ఆగిపోవచ్చు. అంత మాత్రాన నేను ఏమీ చేయలేను అని నిరాశపడకూడదు. ఆ పని మనకు సూట్ కాలేదని వదిలేయాలి. ఇంకొక పని మొదలు పెట్టాలి. దాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించాలి. అది కూడా ఆటంకాలతో ఆగిపోయినా మళ్ళీ ఇంకొక పని మొదలు పెట్టాలి. మన జీవితంలో సమయం చాలా ఉంది, అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఒక పనితో ఆగిపోకూడదు. ఒక పని ఎక్కడ ఆగిపోయిందో ఆలోచించాలి. ఆ అనుభవాన్ని గుర్తుపెట్టుకొని కొత్త పనిలో తప్పులు సరిచేసుకొని ముందుకు సాగాలి. చాలామంది ఒక పనిని మొదలుపెట్టి అది ఆగిపోతే నా జీవితమంతా అయిపోయింది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్ళు ఒక చిన్న గదిలో మాత్రమే కూర్చొని ఆలోచిస్తున్నారు. బయటికి వెళ్ళి చూస్తే ఎన్నో ఇళ్ళు ఉంటాయి కదా. అలాగే మన అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి మన ఆలోచనలు 4 గోడల మధ్య ఆగిపోకూడదు. మన ప్రయత్నం అన్ని దిశల్లో విస్తరించాలి, వ్యాపించాలి. అప్పుడు మనం ప్రతి కష్టాన్ని దాటుకొని జీవితంలో విజయం సాధిస్తాం.